సీనియర్ వీర మహిళ ద్రాక్షాణి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి నిన్న కవిత గారు చేసిన కామెంట్స్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఆంధ్రాలో కాకినాడలో జరుగుతున్న ఏదైతే యూట్యూబర్ ఇష్యూ ఉందో, సో దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మేము ఇప్పుడు కవిత గారు కూడా ఇడుపు కాగితం అనే ఒక సినిమా గురించి మాట్లాడుతూ, దీని గురించి మీకు అవగాహన లేకపోతే గనక వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఆయనకైతే ఎక్కువ అవగాహన ఉంది అని అనేసి ఆవిడ స్టేట్మెంట్ అనేది అందరిలోని పాస్ చేశారు. సో అది కూడా ఒక పబ్లిక్ గ్రౌండ్లో. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే, ఎక్కడ ఏ ఇష్యూ అయినా సరే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ చేయడం పట్ల మీరు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి అది ఆపాదించడం కరెక్ట్ కాదండి. మమ్మల్ని అడిగితే ఆయన మామూలు నాయకుడు కాదండి. ఇప్పుడు నేషనల్ వైజ్గా ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారో, జనంలో ఏం చేస్తున్నారో, ప్రజలకి చిన్నపిల్ల స్కూల్కి వెళ్తూ వెళ్తూ మాకు ఈ రోడ్డు బాగాలేదు సార్, మాకు న్యాయం చేయండి, రోడ్లు వేయించండి అంటే ఇమీడియట్గా వేయించిన మనిషి. అలాంటిది ఎవరు ఏ చిన్నది ఆన్లైన్లో కానీ మన సోషల్ మీడియాలో చూస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడు ఆయన చేసేది. పిఠాపురంలో ట్రైన్ వస్తే వాళ్ళకి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని వంతెన వేయించిన ఆయన. వర్షాలు వస్తే స్కూల్కి వెళ్ళటానికి కానీ వాళ్ళ ఒక ఊరు ఉంది, అది నాకు ఐడియా లేదు, ఆ ఊరు నుంచి రావటానికి కూడా జనానికి ఇబ్బంది అవుతుందంటే ఇమీడియట్గా 1 year లోపు ఆ వంతెన రెడీ చేసి ఇచ్చారు పవన్ కళ్యాణ్. దేవుడు అని పవన్ కళ్యాణ్ గారు అందరికీ దేవుడు అండి. నన్ను అడిగితే అందరికీ పవన్ కళ్యాణ్ గారు దేవుడు. ఆ విలువ తెలియక ఎవరన్నా మనం ఎదగాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే హైప్ అయిపోతామన్న ఒక ఆలోచనతో వెళ్తున్నారండి. ఇప్పుడు కవిత గారు అంటున్నారు ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని. ఆయన మీద వేయటానికి ఏ నింద లేదండి. ఆయన అక్రమాల గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఆయన ఏదన్నా చేశాడు, దోచాడు, ఎక్కడన్నా ఎవరన్నా ఇది చేశాడని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. దాని గురించి ఇక ప్రతిదీ వాళ్ళు ఇది అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలంటే ఏ తప్పు లేకపోయినా ప్రతి దానిలో నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి, అది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించాలి. ఇప్పుడు ఒకటి అనుకుంటున్నారండి, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గెలుక్కుంటే మేము పైకి వెళ్తాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద వేసే నిందలతోనే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆశీర్వచనాలు అవుతున్నాయి అవి. ఆయన ఎదురు తిరిగి ఒకళ్ళని ఒక మాట అనే మనిషి కాదు, ఒకళ్ళని తిట్టేవాళ్ళు కాదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఆయన ఎవరికి కూడా ఒకళ్ళకి అన్యాయం చేయరు, ఒకళ్ళ దగ్గర దోసుకోవాల్సిన అవసరం ఏంటండి. ఆయనకి కోట్ల సంపాదన ఉంది. ఈరోజు ఒక్క రూపాయి లేకుండా పిల్లలు ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకొచ్చి కూడా జనానికి పెట్టిన రోజులు ఉన్నాయి ఆయన. ఈరోజు పిల్లల భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించుకుంటాం, ఆయన అది ఆలోచించుకోలేదు. జనం బాగుంటే మేము బాగుంటాం, జనంలో ఉంటే మనం అంతా ఇదిగా ఉంటామన్న ఇదిలో నా రేంజ్ ఏంటి, నా పిల్లలు ఎలా బతకాలి, ఆ పిల్లల డబ్బులు తీసుకొస్తేనే ఆయన ఆలోచించలా. ఆయన పిల్లలకు ఫిక్స్డ్ చేసిన డబ్బులు తీసుకొస్తే గవర్నమెంట్కి మనకి పెడుతున్నాము, మన రాష్ట్రానికి పెడతాము, మన దేశానికి పెడుతున్నాము, మనం మంచి చేయాలి అని ఆలోచించుకున్నారు. కానీ ఆయన పిల్లల ఫ్యూచర్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యూచర్ కానీ చూసుకోవాలి. ఈరోజు ఆయనకి ఎందుకండి హెల్త్ ఆపరేషన్ చేయాలంటే బాంబే వెళ్ళారు. నేను మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత వస్తానని వచ్చారండి. ఆయన హెల్త్ సీరియస్ అయితే అండి నేను కవిత గారు కూడా గతంలో కూడా దేశద్రోహి, ముందు అతన్ని దేశం నుంచి పంపించాలి అని అనేసి అన్నారు. ఇప్పుడు దేశద్రోహి ఎవరి తండ్రిని అన్నని అడ్డబెట్టుకొని సంపాదించుకుంటున్నారో జనాలకి తెలుసండి. చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు. ఏమండి ఎక్కడన్నా ఉందా లిక్కర్ బిజినెస్ లేడీస్ చేయటం ఎక్కడన్నా ఉందా? అసలు అలాంటి లిక్కర్లో నువ్వు బిజినెస్ చేసింది కాక వెళ్ళి తిహార్ జైల్లో కూర్చొని వస్తేవి. ఇప్పుడు చిన్న పోలీస్ స్టేషన్లో కూడా ఏ ఇది లేనిదే ఎవరు చిన్న ఒక పూట కూడా అక్కడ పెట్టడానికి ఇది చేయరు. అలాంటిది ఇక్కడ కేసు ఎక్కడో తిహార్లో నువ్వు వెళ్ళి 6 నెలలు జైల్లో ఉన్నావంటే నువ్వు తప్పు చేస్తేనేగా, 100 కోట్లు స్కామ్ చేస్తేనేగా. అసలు నువ్వు జైలు నుంచి వచ్చావండి, కాళ్ళలో గడ్డమో పట్టుకొని నేను బయటికి తెచ్చుకున్నారు. ఇప్పటికైనా నీ ఫ్యామిలీ నువ్వు అనుకొని ఉండొచ్చు కదండి. పోనీ పొలిటికల్గా వెళ్దాం అనుకున్నావు, వెళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదైనా తప్పు ఉంటే ప్రశ్నించు, మేము కూడా వద్దాను. పొలిటికల్గా వెళ్ళు. లేని తప్పులు ఆయన ఏం చేశారనండి? దేశద్రోహి ఏం చేశారండి? నీకులాగా ఏమైనా కోట్లు కొలగొట్టారా? అందరి దగ్గర లంచాలు తీసుకున్నారా ఆయన అడ్డం పెట్టుకొని? ఆయన చేయలేదండి. మా తండ్రి కానిస్టేబుల్, దానికి తగ్గట్టు మేము బతకాలి, దానికి తగ్గట్టు ఆయన కష్టాలు ఏంటో మాకు తెలుసు కాబట్టి ప్రజల కష్టాలు అలా నేను చూడాలి అనుకున్నారు తప్పితే ఆయన ఎక్కడ దాచుకోలేదండి. ఇప్పుడు కూడా ఆరాటపడట్లేదే. నువ్వు కోట్లు సంపాదించుకున్నావు, ఇప్పుడు ఇంకెందుకు వచ్చినట్టండి పొలిటికల్గా? నీ నిన్ను తండ్రి అన్న ఎలగొట్టారు పార్టీలోంచి. నువ్వు మంచిదాని అయితే కన్న తండ్రి ఎవరన్నా ఎలగొడతారండి? అన్నదమ్ముల కంటే ఏదో ఇష్యూ వస్తుంది. తండ్రి తల్లి వదిలిపెట్టుకోరుగా ఏ పిల్లని కూడా. నీ తండ్రి ఎందుకు ఎలగొట్టాడండి? నీ తండ్రి ఎందుకు జైలుకి రాలేదండి నిన్ను చూడటానికి? నీ తండ్రి సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ అది చూసుకో నువ్వు.
నీ పిల్లలు బయటికి చెప్పుకోలేకపోతున్నారేమో అది చూసుకో ఫస్ట్. ఏమంటే ముందు మన కింద నలిపోయిందన్నా చూసుకొని తర్వాత ఎదురోళ్ళ మీదకి వెళ్ళాలండి. అసలు నువ్వు ఎదురోళ్ళ మీదకి వెళ్ళండి, మా పవన్ కళ్యాణ్ గారి మీదకి రావటానికి అసలు ఎవరికీ లేదండి. అసలు ఆయన తప్పు లేదు. లేనిది మీరు ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తారు? నిన్నగాక మొన్న పిఠాపురంలో కూడా ఏదో మీటింగ్ పెడితే ఎవరో ఏదో చిన్న గెస్ట్గా పిలుచుకున్నారు. ఆయన ఒక యూట్యూబరు, ఆయన ఒక ఇది వెళ్ళాడు, వెళ్ళి సమస్య మీద మాట్లాడు. ఇచ్చే ఎంత గలీజ్ మాటలు మాట్లాడతారండి. మేము అనొచ్చు, మాకు వస్తాయి తిట్లు, తిట్టాలంటే మా సంస్కారం అది కాదే. మా పవన్ కళ్యాణ్ గారు అది నేర్పించట్లేదే. మా సేనాని ఎంత పద్ధతిగా వెళ్తారో మేము కూడా అంతే ఇదిగా వెళ్తామండి. కానీ ప్రకాష్ రాజ్ గారు ఉంటున్నారు, పదవి చేతిలో ఉంది కదా అని తప్పుడు కేసులు పెడుతున్నారు. ఫస్ట్ ఒక కేసు నోట్ చేశారు, అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జి గారు ఏమో వెంటనే బెయిల్ ఇచ్చారు, సరే ఈ కేసు సరికాదు అని అనేసి. అయినా సరే వెంటనే మరో కేసు పెట్టి అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఇదంతా అవసరమా అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. అసలు దానిపై మీ ఒపీనియన్? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదండి, ఆయన పెట్టమనండి, దారిన పోయే దాని మీద ఒక కేసు పెట్టమనండి, వెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకుంటారా? ఆయనకి తగ్గ స్టేజ్లోనే ఇన్ఫ్లుయెన్స్ వాడేసి పెట్టమనండి. ఈయనంటే పొలిటికల్గా ఉన్నారు, పెట్టారు. మనకు కూడా మంచిదిగానే ఉన్నాంగా, మంచి పొజిషన్లోనే ఉన్నారుగా. ప్రకాష్ రాజ్ అంటే కొంచెం పేరే ఉందిగా. మీ పేరు ఉపయోగించి ఒకరి మీద కేసు పెట్టండి, ఉట్టుట్టి కేసులు. ఏ తప్పు లేకుండా పోలీస్ స్టేషన్లో ఏమైనా ఖాళీకి కూర్చున్నాయండి? ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు తీసుకోవడానికి పోలీసులకి ఏమైనా ఇది లేదండి? వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి లేవా? వాళ్ళకి ఏమి ఇది లేదా? ఇంకా వేరే చేయాల్సినవి ఇవి లేవా? ఖాళీగా ఉట్టిగా ఎవరు తీసుకోరండి. ప్రకాష్ రాజ్ గారికి కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు ఆయన ఇదవుతారో తెలియదు, కానీ ప్రతి దానికి ఎగ్నెస్ట్గానే ఉంటాడండి ఆయన. ఆయన ఎప్పుడు కూడా నోరు తెరిచి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడలేదండి. మరి నీకు ఎందుకండి అంత ఇది? మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రతిసారి వచ్చి నేనేదో ఇది అవ్వాలనుకోవటం ఆయన తప్పు అండి, చాలా తప్పు. తప్పు లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఏ పోలీసులు కేసు తీసుకోరు, పోలీస్ స్టేషన్లో పెట్టరు, ఉట్టిగా ఎవరు ఇది చేయరండి, రిమాండ్లకు పంపించరు, శిక్షలు వేయరు, కోర్టులకు వెళ్ళరు. అవన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టు దాకా వెళ్ళాడంటే ఏదన్నా తప్పు ఉంది కాబట్టి. వీళ్ళు పెడితే కోర్టుకి ప్రూవ్ చేసిన తర్వాత అయినా తెలిసిద్ది కదండి. ఏ తప్పు లేకుండా ఎలా ప్రూవ్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మేడం ఎక్కడ చూసినా ఏ ఇష్యూ అయినా సరే పవన్ కళ్యాణ్ గారినే వెంటనే ట్యాగ్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుంది అని అంటున్నారు. అసలు ఎందుకని ఎక్కడ చూసినా సరే ఈ వివక్షత అనేది ఎందుకని కొనసాగుతుందండి? ఇప్పుడు చాలామంది పొలిటికల్ నాయకులు ఉన్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు ఇప్పుడు చెయ్యొచ్చు, వాళ్ళు ఇదికి తగ్గట్టు ఆయన చెయ్యొచ్చు. కానీ ఈయన ఒక పిఠాపురానికి ఒక ఎమ్మెల్యే గారు అయితే కొన్ని శాఖల్లో మంత్రి అవ్వచ్చు. అయినా కానీ నేషనల్ లెవెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక మోడీ గారు ఆయన ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళారంటే ఇంకా మామూలు ముఖ్యమంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, అందరి ఇళ్ళకి రావచ్చుగా. ఆయన రేంజ్ ఏంది అక్కడే అర్థమైపోయి. మామూలు వాళ్ళని గెలికితే మీరు హైప్ అవ్వట్లేదు అనుకుంటున్నారేమో, పవన్ కళ్యాణ్ గారిని గెలికితే ఇంకొక 4 వ్యూస్ ఎక్కువ వస్తాయని గెలుపుకుంటున్నారు. అంతే తప్పితే ఆయన్ని మీరు ఎంత చిన్నతనం చేసి, ఎంత ఫ్యామిలీ మీద ఇది చేసి, ఎంత అల్లరి చేసి, ఎంత ఆగం చేసినా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడండి. అది పవన్ కళ్యాణ్ గారికి రక్షగా ఉంటుంది. అర్థమవుతుందా? పవన్ ఫ్యూచర్లో కూటమిలో ఉన్న భాగంలో నుంచి తెలుగుదేశం తప్పుకున్నప్పటికీ కూడా బీజేపీ ఉన్న జనసేన కొనసాగుతుంది కాబట్టి మోడీ గారు ఎక్కువ ప్రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. అంటే ఆంధ్రాలో కూడా బీజేపీ తరపు నుంచి సీఎం క్యాండిడేట్గా నిలబడే అంత సత్తా అక్కడ ఎవరికీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హైప్ ఇస్తున్నారు అనే కొన్ని రూమర్స్ కూడా మనం వింటున్నాం. సో దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఎవరండి? చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టం చిన్న కష్టం అండి అది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తోనే కదా ఆయన జైల్లో నుంచి వచ్చిన ఒక ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు అంత ఇదిగా ఉంది. ఆ రోజు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానండి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన వద్దంటారా? ఆయన పదవి కాదండి ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం, ప్రజల సంక్షేమాలు ముఖ్యం, ప్రజలకు ఎలా ఏం చేయాలన్నది ఆయన ముఖ్యం. కానీ ఆయన పదవులు కోరుకోవట్లేదు, ఎక్కడ కూడా ఆయన ఆశించట్లేదండి దేని గురించి కూడా. అది బీజేపీ ముఖ్యమంత్రి పదవి అనేది వీళ్ళంతా కల్పించుకుని ఇప్పుడు దాకా ఇవన్నీ ఎలా వేస్తున్నారో అవి కూడా అంతేనండి. ఆయన ముఖ్యమంత్రి కాదండి, అయితే నాకు తెలిసి అక్కడికే వెళ్తారండి, నేషనల్ దానిలోనే ఉంటారు. ఆయన రేంజ్ ముఖ్యమంత్రి కాదు, దానికన్నా పెద్ద రేంజే ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. కాకపోతే ఆయన ముందు ఏమంటారు, మన ఇల్లు చక్కబెట్టుకొని బయటికి రమ్మంటారు. అందుకని ఆయన ఉన్న ఇదిలో ఆయన చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పుడు హోంమంత్రి కానీ ఆ లెవెల్లో ఆయనకి కావాలంటే కూడా ఇప్పుడు ఆయనకి రాని పదవులు కాదు. ఒక్క మాట అడిగితే మనకి మోడీ గారు ఇస్తారు.
ఆయనకు అదేం లేదండి. నేను ఉన్న దగ్గర ముందు అందరికీ మంచి చేయాలి, వాళ్ళకి ఏది ఎవరికి కూడా నా స్థాయిలో నాకు తగ్గ ఇదిలో నేను అన్నీ ఇచ్చేసి రోడ్లు కానీ బడులు కానీ పంచాయతీలు అండి ఇప్పుడు ఎలా ఉన్నాయండి. ఆయనకు వచ్చిన అవార్డులు ఇప్పుడు దాకా మనం చూసామా? ఫ్యూచర్లో ఎప్పుడన్నా చూసామా? ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నామా? అన్ని అవార్డ్స్ వచ్చాయండి. పంచాయతీ ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి. ఇంకా ఎక్కడ ఆయన ఆశించే అవసరం లేదండి, ఇవ్వాలంటే వస్తుంది ఆయన్ని. కానీ నాకు ఆయన ఏమంటున్నారు, నాకు ఇంకా అంత ఇది లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం ఆయన అనుభవజ్ఞులు కాబట్టి, నాకు అనుభవం లేదు కాబట్టి ఆయన చేయనివ్వండి, నా స్థాయికి తగ్గది నేను చేస్తాను. అలాగని ఇప్పుడు స్థాయి అనే ఊరుకోట్ల ఆయనకి ఎక్కడ ఏ దాని గురించి ప్రాబ్లం ఉందని వచ్చినా అవన్నీ చక్కబెడుతున్నారు, అవన్నీ సాల్వ్ చేస్తున్నారు, ఏ విషయంలోనైనా సాల్వ్ చేస్తున్నారు. బీజేపీ క్యాండిడేట్ అని అది అని ఏం లేదండి. మా జనసేన పార్టీ, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నా జనసేన పార్టీ ఉంటుంది. ఆ జనసేన పార్టీ ఉన్న రోజులు మేము పవన్ కళ్యాణ్ గారికి తోడుగానే ఉంటాం. మా సేనానండి. బీజేపీలోకి వెళ్ళి ఆయన సీఎం అవ్వాలి అట్లా ఏం లేదండి. మా జనసేన పార్టీ తరపు నుంచే సీఎం అవుతారండి ఆయన అవ్వాలనుకుంటే.